హాయ్ ఫ్రెండ్స్, నీలిమ జీవితంలో తిరిగిన మధురమైన మలుపు ఆమె మనసులో ఎందుకంత కలవరం రేకెత్తించింది? అసలు నీలిమకి ఏమైంది? కథ స్కిప్ చేయకుండా వింటే అదేంటో మీకే తెలుస్తుంది. వెంటనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి కథ స్టార్ట్ చేద్దామా? రాత్రంతా సరిగా నిద్ర పట్టకపోవటం వల్ల నీలిమకు త్వరగా మెలకు రాలేదు. వినయ్ 5ంటికే లేచి రెడీ అయి నిద్రపోతున్న భార్యను తట్టి లేపి, నేను సూర్యాపేట బయలుదేరుతున్నాను. ఒకవేళ రాత్రికి రావడం లేట్ అయినా కంగారు పడకు. నా ఫ్రెండ్ వేణు ఈరోజు నైట్ వరకు హాస్పిటల్లోనే ఉండి నా కేసులన్నీ మేనేజ్ చేస్తానని చెప్పాడు. సో నీకేం ప్రాబ్లం ఉండదు. నీ పని నువ్వు చూసుకో. మెత్తగా చెప్పేందుకు ప్రయత్నించినా ఆ స్వరంలో నా విషయంలో నీ జోక్యం అనవసరం అన్న భావన లీలగా ధ్వనించడం గమనించి నీలిమ నిద్రవత్తు వదిలిపోయింది. ఒక ఉదుటిన లేచి తెల్లబోయి చూస్తుండగానే బయట కారు స్టార్ట్ చేసిన శబ్దం వినిపించడంతో పైకి వ్యక్తం చేయకపోయినా వినయ్కి తన మీద ఎంత కోపం ఉందో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నీలిమ మనసు బాధగా మూలిగింది. ఉదయం తను వెళ్ళేటప్పటికే వేణు వినయ్ రూమ్లో కూర్చుని పేషెంట్లను చూడడం గమనించి చిరునవ్వుతో విష్ చేసి వచ్చేసింది. కానీ మనసు నిండా వినయ్ను గురించిన ఆలోచనలే. ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో ఒకరికొకరు సాయం చేసుకుంటుంటే డ్యూటీ ఆడుతూ పాడుతూ చేస్తున్నట్లు అనిపించేది. కానీ వినయ్లో వచ్చిన ఈ మార్పుతో హాస్పిటల్లో అడుగుపెట్టగానే తను ఏదో ఒంటరితనం ఫీల్ అవుతోంది. దీని నుంచి బయటపడేది ఎలా? అదే ధ్యాస, అదే దిగులు. ఆ రోజంతా నీలిమకి అన్యమనస్కంగానే గడిచింది. వినయ్ సూర్యాపేట నుంచి తిరిగి వచ్చేసరికి రాత్రి 11 అయింది. రాగానే నీలిమ అత్తగారి సర్జరీ గురించి ఆదుర్దాగా అడుగుతుంటే, క్యాట్రాక్ట్ సర్జరీయే కదా, వెరీ సింపుల్, గంటలో చేసేశారు. మా పిన్ని ఓ వారం రోజులు దగ్గరే ఉండి చూసుకుంటానని చెప్పింది. ఇంకేం ప్రాబ్లం లేదు. ఇంకో విషయం, అక్క మళ్ళీ ప్రెగ్నెంట్ కదా, చాలా నీరసంగా ఉంది. బాబుని చూసుకోవడం కష్టంగా ఉందిట. అమ్మా నాన్నను ఎలాగైనా సరే ఒప్పించి అమెరికా పంపమని ఫోన్ చేసింది. నాన్న కూడా జాబ్ మేనేసి అక్క దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. త్వరలో ఆ ఏర్పాట్లు చూడాలి అంటూ గంటసేపు నవ్వుతూ కబుర్లు చెప్పాడు. తెల్లారి హాస్పిటల్కి వెళ్ళాక మాత్రం ఎప్పట్లాగే ఎవరికి వారే యమునా తీరే. అలాగే రోజులు గడిచిపోతున్నాయి. నెలకల్లా వినయ్ వాళ్ళ అమ్మా నాన్నల్ని అమెరికా పంపించేశాడు. 4 నెలలు నిండగానే యాదమ్మ కూతురు తీసుకుని హాస్పిటల్కి వచ్చింది. నీలమ్మ మహాలక్ష్మికి చేయాల్సిన టెస్టులన్నీ పూర్తి చేసి యాదమ్మని దగ్గరికి పిలిచి, చూడు యాదమ్మ, గర్భసంచికి కుట్లేయాలంటే వేరే ఎక్కడైనా సరే 20,000కి తక్కువ తీసుకోరు. కానీ నాకు నీలిమ పరిస్థితి తెలుసు కాబట్టి 10,000 తీసుకుంటాను. మొత్తం ఇప్పుడు ఇవ్వలేకపోతే నీ నెల జీతంలో కొంచెం కొంచెంగా సర్దుబాటు చెయ్యి, పర్వాలేదు అని భరోసా ఇచ్చింది. యాదమ్మ సరేనన్నట్లు తలూపింది. వెంటనే మహాలక్ష్మికి కుట్లేసి ఇంటికి పంపిస్తూ, ఇంకేం భయపడాల్సిన పని లేదు, నెలలా వచ్చి చెకప్ చేయించుకుంటే చాలు నవ్వుతూ ధైర్యం చెప్పింది. నీలిమ ఎంత చెప్పినా డెలివరీ టైం దగ్గర పడుతున్న కొద్దీ యాదమ్మకి కంగారు ఎక్కువై, అమ్మగారు, మహాలక్ష్మి కడుపు ఇప్పటిదాకా చల్లగా కాపాడారు, సంటి బిడ్డని బయటపడేసే భారం కూడా మీదే అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది. నీలిమ చిరునవ్వుతో, అలాగే, నువ్వేం భయపడకు, అంతా నేను చూసుకుంటాను. కానీ యాదమ్మ, నీకు తెలుసు కదా మహాలక్ష్మి పరిస్థితి, అందుకే రిస్క్ తీసుకోకుండా ఆపరేషన్ చేసి బిడ్డను తీయడమే మంచిది. ఖర్చు సుమారు 25,000 అవుతుంది. అది నేను కాబట్టి. మరి అంత డబ్బు అంటూ అర్ధోక్తిగా ఆగిపోయింది. యాదమ్మ మొహం పాలిపోయింది. అమ్మో, అన్ని పైసలే ఏడతేవాలా? గుండెల మీద చెయ్యేసుకుంటూ దిగాలుగా చూసింది. నీలిమ భుజాలగరేసి, మరి తల్లి బిడ్డ క్షేమంగా బయటపడాలంటే తప్పదు యాదమ్మ, నీకు ఇంతకు ముందే చెప్పాను, అందరికంటే నేను నీ దగ్గరే తీసుకునేది సగం ఫీజేనని. ఎలాగోలా తిప్పలు పడి డబ్బు సిద్ధం చేసుకో, ఎల్లుండి చేసేస్తాను, ఇంకట్టే ఆలస్యం చేయడం మంచిది కాదు అంటూ హెచ్చరించేసరికి చేసేది లేక యాదమ్మ నిస్సహాయంగా తలూపింది. చెప్పిన రోజుకల్లా యాదమ్మ కూతుర్ని అడ్మిట్ చేసి అడ్వాన్స్ చెల్లించగానే సర్జరీ సవ్యంగా జరిగిపోయింది. మనవణ్ణి చూసుకోగానే యాదమ్మ డబ్బుల కోసం పడ్డ తంటాలన్నీ మరచి తెగ సంబరపడిపోయింది. డిశ్చార్జ్ చేయగానే బిల్లు చెల్లించి వెళ్ళబోతూ, అమ్మగారు, వచ్చే ఏడాది కల్లా మీకు గుమ్మడి పండంటి బిడ్డ పుట్టాలి చిరునవ్వుతో దీవిస్తున్న యాదమ్మ బోసుమేడు చూడగానే నీలిమ గుండె గతుక్కుమంది. కూతురి సర్జరీ కోసం ఉన్న ఒక్క గొలుసు అమ్మేసి ఉంటుందని అర్థమై 2 ఏళ్లుగా లేనిది ఎందుకో తప్పు చేశాను అన్న భావన మనసును కలవరపెట్టసాగింది. ఈ విషయం వినయ్కి తెలిస్తే
ఎలా రియాక్ట్ అవుతాడోనని భయమేసి హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కూడా కారులో ఉలుకు పలుకు లేకుండా కూర్చుని ఇల్లు చేరగానే నీరసంగా బెడ్ మీద వాలిపోయింది. వినయ్ అలసటగా పడుకున్న భార్యను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వంట తనే చేసి భోజనానికి రమ్మని ఎంత పిలిచినా ఆకలిగా లేదంటూ నీలిమ లేవనే లేదు. ఎంత వద్దనుకున్నా మూసిన కళ్ళ ముందు యాదమ్మ బోసిమెడే కదలాడుతుంటే ఆమె మనసంతా ఏదో తెలియని ఆందోళన. ఎంత ప్రయత్నించినా కంటి మీదికి కునుకు రాలేదు. డెలివరీ అయిన 3వ రోజు నుంచే బెడ్ మీద లేవలేని స్థితిలో ఉన్న కూతురికి అల్లుండి తోడుగా ఉంచి తన ఇంటి పనులన్నీ చకచకా చక్కబెట్టి వెళ్ళిపోతున్న యాదమ్మ మొహం చూడాలంటేనే నీలిమ చెప్పలేనంత గిల్టీగా ఫీల్ అవసాగింది. యాదమ్మలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఎప్పట్లా అదే ఆ మొహంలో అదే చిరునవ్వు, కళ్ళలో అదే అభిమానం. ఆ రోజు వినయ్తో పాటు హాస్పిటల్కి బయలుదేరి కారెక్కబోతున్న నీలిమకి సడన్గా ఒళ్ళంతా బొంగరంలా గిరగిరా తిరుగుతున్నట్లు అనిపించింది. మరుక్షణమే కళ్ళు చీకట్లు కమ్మి ముందుకు తుగిలి పడబోతుంటే బట్టలారేస్తున్న యాదమ్మ చేస్తున్న పని ఆపేసి ఒక్క పరుగున వచ్చి గట్టిగా వాటేసుకుంది. నిస్త్రాణగా ఆమె భుజాల మీద వాలిపోతున్న భార్యని చూసి వినయ్ కంగారుగా కారు దిగొచ్చి, ఏమైంది నీళ్ళు, ఒంట్లో బాగాలేదా? ఓసారి కళ్ళు తెరిచి చూడు, భుజాలు కుదిపేస్తూ పిలిచాడు. నీలిమ మెల్లగా కళ్ళు తెరిచి, ఎలాగో ఉంది వినయ్, కడుపులో ఏదో వికారంగా అనిపిస్తోంది క్షీణస్వరంతో చెప్పింది. రాత్రి ఏం తినకుండా పడుకున్నావు, అందుకే నీరసంతో కళ్ళు తిరుగుంటాయి. టైంకి తినమని ఎంత చెప్పినా వినవు అంటూ విసుక్కున్నాడు. 4వ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలోనే 5వ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.